వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా టెట్కి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క ఎస్జిటి డిఎడ్ అభ్యర్థులకు సంబంధించి ఎడ్జిటి పోస్టులకు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబుల్ టెస్ట్కి అప్లై చేసుకున్నారు ఎలిజిబుల్లా కాదా అనే అప్డేట్స్ సంబంధించి ఈ యొక్క వీడియోలో అనేది మనకు క్లియర్గా చూడటం జరుగుతుంది. అయితే ఎస్జిటి పోస్టులు డిఎడ్ అభ్యర్థులకే దక్కాలి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అన్నమాట ఎస్జిటి అంటే. ఈ యొక్క పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే అర్హులు అంటూ 2011లో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పు మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ యొక్క గెజిట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాని ప్రకారం రాష్ట్రంలో చేపట్టినటువంటి నియామకాలపై ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎస్జిటి పోస్టులకు బిఎడ్ వారిని కూడా అర్హులుగా చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ వీరికి జరుగుతున్న అన్యాయం గురించి ఇక్కడ రావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించి ప్రాథమిక బడుల్లో 2016కి సంబంధించి బోధించే అంటే 1 to 5th క్లాసుల వరకు చెప్పేటువంటి వారికి ఈ యొక్క టీచర్ పోస్టులకు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారందరికీ అవకాశం ఉండేది. 2 years ఈ యొక్క శిక్షణ ప్రైమరీ స్కూల్ పిల్లలకు సైకాలజీ సబ్జెక్టు చదువుకుంటామని, వారికి విద్య బోధించేందుకు తమకి అన్ని అర్హతలు ఉన్నాయంటూ ప్రభుత్వ డైట్ కాలేజీ డిఎడ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రిబ్యునల్లో పిల్లి అయితే వేయడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు నియామకాలకు సంబంధించి కానివ్వండి, 2011కి సంబంధించి ఇక్కడ 2012 డిఎస్సికి సంబంధించి డిఎడ్ అభ్యర్థులకు మేలు జరిగిందంటూ ఈ యొక్క ఎస్జిటి ఖాళీలే 12,000 వరకు ఉండడంటూ ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేవాటికి ఉత్తరప్రదేశ్కి సంబంధించి మార్పులు అనమాట. అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించి డిఎడ్ అభ్యర్థులకి అన్ని అర్హతలు అంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. పదోన్నతుల దిశగా అడుగులు, పాఠశాల విద్యాశాఖల కసరత్తు, శాఖాపరమైన సమాచార సేకరణ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుందంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఒక డిస్టిక్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 8వ డిస్టిక్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి 14 అంటే స్కూల్ అసిస్టెంట్ అనమాట ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించి 7, బయాలజీకి సంబంధించి 33, సోషల్కి సంబంధించి 77, తెలుగు వచ్చేవాటికి 13, హిందీ 11, ఉర్దూ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, పిఎస్హెచ్ఎం 14 అన్నమాట. దీనికి సంబంధించి ప్రమోషనల్ ప్రక్రియకి సంబంధించి కూడా ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అదేవిధంగా టెట్కి సంబంధించి మనకి దరఖాస్తులు తప్పులు ఉంటే టెట్కు అనర్హులు పేరు, ఫోటో, సిగ్నేచర్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్న అధికారులు. వేలలో తప్పులు దొరికిన దరఖాస్తులు టెట్ రాసే అవకాశాన్ని కోల్పోతున్న అభ్యర్థులు అంటూ దీనికి సంబంధించి డేట్ కూడా ఎక్స్టెండ్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ టెట్కి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి 6,26,000కి సంబంధించి అప్లికేషన్స్ వస్తే వాటిలో 30,000 వరకు తప్పులు దొరికినట్టు అంచనా అనేది రావడం జరిగిందనమాట. ఇక టెట్కు అనర్హులు దరఖాస్తులో తప్పులు ఉంటే అంటూ ఇక్కడ మనకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలనే అధికారులు, సరిపడా సిబ్బంది లేరు. సుమారు 6 lakhs అయితే ప్రజెంట్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇదనమాట ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా మనకున్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.